నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకట్ స్వామి. నేను యూకేలో ట్రైన్ అయిన ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఎంబీబీఎస్ ఏమో ఇక్కడే వరంగల్లో చేశాను. సో మోకాళ్ళ నొప్పి కానీ అరగడం కానీ దాదాపుగా 50-60 సంవత్సరంలో వస్తుంది. సో దీనికి పలు కారణాలు, ముఖ్యంగా మనం వంశపారంపర్యంగా అంటే జెనెటిక్, దీంతో ఒక ఏజ్ దాటిన తర్వాత అందరికీ వస్తుంది. దెబ్బ తగిలినా లేకపోతే వాతంతో, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, క్యాన్సర్తో కూడా రావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైము ఏంటంటే వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులకు కనుక ఉంటే ఒక ఏజ్ తర్వాత ఇది రావచ్చు. సో ఇది ఎట్లా డయాగ్నోజ్ చేస్తామంటే, జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నడవడం ఇబ్బంది అవుతుంది. ఇదివరకు నడిచిన దానికంటే తక్కువ డిస్టెన్స్ నడవగలుగుతారు. కింద కూర్చోవడం ప్రాబ్లము, మెట్లు ఎక్కడం ఇట్లాంటివి ఇబ్బంది అవుతుంది. జనరల్గా నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ డాక్టర్ డైరెక్ట్గా వెళ్ళినా, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ వెళ్ళినా, సింపుల్ డయాగ్నోసిస్ అంటే సాధారణంగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని ఒక ఎక్స్రేతో సాధారణంగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ లేదంటే ఆర్థ్రోస్కోపీ అవసరం పడవచ్చు, కానీ చాలా అరుదుగా.